ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గము దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరం మరి జూన్ మాసంలో 14వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మరి ఆయన మనం ఎవరైతే సర్వశక్తుని వైపు మనం తిరగాలో, ఎవరైపు అయితే మరి మన యొక్క గమనాన్ని ఉంచాలో దేవుడి యొక్క వాగ్దాన పూర్వకంగా మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరికి మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మనము అభివృద్ధి పొందాలంటే, ఒకవేళ మనకున్న స్థితి మారాలి అంటే, దేవుడు మనతో మాట్లాడిన మాట, సర్వశక్తుని వైపు నేను తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, అప్పుడు ఎప్పుడైతే మన గుడారంలో దుర్మార్గము దూరంగా తొలగిస్తామో, ఎప్పుడైతే మనం సర్వశక్తుని వైపు తిరుగుతామో, ఆ సమయంలో దేవుడు మనల్ని అభివృద్ధి పొందిస్తాడు, మనకి జీవితంలో అభివృద్ధినిస్తాడు. అటువంటి జీవితాన్ని మరి మనందరూ కూడా దయచేయాలని, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, గొప్ప దేవా నీకు వందనాలు, అభివృద్ధి పరిశుదేవా నీకు స్తోత్రాలు, సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగిస్తున్న నా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. నాలోను మాలోను మా తండ్రి గొప్ప అభివృద్ధి మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మా గుడారంలో ఏదైతే దుర్మార్గం జీవితం జీవిస్తున్నామో, ఏదైతే మీకు అనానుకూల పరిస్థితులు గుండా మేము ప్రయాణం చేస్తున్నామో, ప్రతి పరిస్థితిని, ప్రతి స్థితిని నువ్వు మార్చగల దేవుడు. అవును రాజా, నీకు మాత్రమే మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు సహాయం చేయండి. గొప్ప దేవుడు తండ్రి, మీరు కృప చూపించమని మన మీరు ఎక్కడ చాటు మమ్మల్ని దాస్తున్నందుకు లెక్కన స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామం మాత్రమే హెచ్చిస్తూ, మీ నామం మాత్రమే కనపరుస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, అభివృద్ధి పరిచే గొప్ప నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించింది గాక. ఆమేన్.